మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఇక్కడ కూల్చిన చోటనే మీకు ఇండ్లు కడతామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. 2.5 ఏళ్ల తర్వాతనే కాదు, ఈ 2.5 ఏళ్ల లోపు కూడా మీ తరపున మేము పోరాడుతాము. మీకు ఇండ్లు కోల్పోయారు కాబట్టి మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాము, మీకు తాగునీరు అందిస్తాము, మీకు వసతులు కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము, దానికి అయ్యే ఖర్చంతా మేము భరిస్తాము. ఓవరాల్గా అయితే 1000 మంది నుంచి 2000 మంది ఉన్నారు వీళ్ళు. ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లను కూల్చడమా? భూదాన్ భూములు దక్కాల్సింది నిరుపేదలకి, పెద్దలకు కాదు. అక్రమార్జన కోసమే నిరుపేదలను టార్గెట్ చేసి ఇండ్ల కూల్చివేతలు కరెక్ట్ అయితే ఆడియోను బదిలీ ఎందుకు చేసిండ్రు? 3 ఖమ్మం మంత్రులు మాయగాళ్ళు నమ్మి మోసపోకండి. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని చట్టసభల్లో నిలదీస్తాం. మీ తరపున సుప్రీంకోర్టుకు వెళ్ళైనా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. 2.5 ఏళ్లలో కేసీఆర్ సీఎం, కూల్చిన చోట మీకు ఇండ్లు గట్టిస్తాం. భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. పార్టీ నాయకులతో కలిసి ఇండ్ల కూల్చివేతల ప్రాంతం పరిశీలించిన కేటీఆర్ ఖమ్మం ఆడియో పైన బదిలీ వేటు వేశారు. కూల్చివేతలపైన విమర్శలు వచ్చినందుకే అధికారిని బదిలీ చేశారు. సో ఇది ఖమ్మంలో జరిగిన మొదటి పార్శ్వము. నిన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళాడు, బాధితులను పరామర్శించారు. మీరు అధైర్యపడకండి, మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఇక్కడ కూల్చిన చోటనే మీకు ఇండ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఆ కేసీఆర్ ఇచ్చిన హామీని మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. సో మీ వెంట మేమున్నాం. కేవలం వచ్చే 2.5 ఏళ్ల తర్వాతనే కాదు, ఈ 2.5 ఏళ్ల లోపు కూడా మీ తరపున మేము పోరాడుతాము. మీకు ఇండ్లు కోల్పోయారు కాబట్టి మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాము, మీకు తాగునీరు అందిస్తాము, మీకు వసతులు కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము, దానికి అయ్యే ఖర్చంతా మేము భరిస్తాము. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది వాస్తవానికి? ఇక్కడ 32 ఎకరాల భూమి, 62 ఎకరాల భూమి ఉన్నది. అది భూదాన్ ట్రస్టు 1967లో ఏమో ఇచ్చింది వీళ్ళకు. ఈ భూదాన్ ట్రస్టు ఇచ్చిన భూమిని ఈరోజు పేదల భూదాన్ ట్రస్టు దాతల దగ్గర నుంచి వెళ్ళి భూములను సేకరించి పేదలకు ఆ భూములను అప్పగించాలని చేపట్టిన ఒక మహా ఉద్యమము వినోబాబావే. ఈ వినోబాబావే చేసిన ఈ గొప్ప కార్యక్రమము అక్కడ 62 ఎకరాలకు పేదలకు భూమిని కేటాయించే ఒక వసతిని కల్పించింది. మరి ఇన్ని 30 ఏళ్ళ వరకు కూడా ఇక్కడ పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, గత బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పేదలకు కేటాయించలేదు. వాళ్ళకు పేదలు దొరకలేదా, పేదలకు కేటాయించే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదా తెలియదు. అక్కడ ఉంటున్న వాళ్ళు ఎప్పటి నుంచి 2014 నుంచి ఉంటున్నామని కొంతమంది చెప్తున్నారు, 2018 నుంచి కొంతమంది అంటున్నారు, 2019లో వీళ్లకు చల్లా కోదండరాము ఒక ఆర్డర్ ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. ఓవరాల్గా వాళ్ళకు కరెంటు, నీళ్లు, డ్రైనేజ్ కల్పించాలని ఆర్డర్లు వచ్చాయని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది దళారులు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న దళారులు వాళ్ళ దగ్గర అందిన కాడికి దోచుకున్నారు, వాళ్ళని మభ్యపెట్టారు, మాయ చేశారు, వాళ్ళకు పట్టాలు ఇస్తామని మోసగించారు, అందిన కాడికి దోచుకున్నారు. ఇందులో అల్టిమేట్గా బాధితులు ఎవరు అని అంటే అక్కడ ఉన్న జనాలు. సో ఈ బాధితులు ఈరోజు దాదాపుగా 852 ఫ్యామిలీలని ఒకరు చెప్తున్నారు, లేదు ఇక్కడ 1850 మందికి పట్టాలు ఇచ్చారని ఒకరు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే 1000 మంది నుంచి 2000 మంది ఉన్నారు వీళ్ళు. సో ఇంతమంది ఇళ్లను కూల్చి ఆ ఇళ్లను, అది నిజంగానే తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఇదంతా చేశారని వార్తలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆ లోపలికి నిజాలకు వెళ్తే అసలు నిజం తెలవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ మంత్రులు ఉండి, 3 మంత్రులు ఉండి, ప్రజాపాలన ఉండి, ప్రజల మీద ఈ బుల్డోజర్ రాజ్యం కొనసాగుతున్నది. ఈ 62 ఎకరాలు ఎవడి సొత్తు కాదు, ఎవడి అయ్యే జాగీరు కూడా కాదు. అయినా కూడా ఆ 62 ఎకరాల్లో ఉన్న పేదల మీద పడాలన్న ఈ దుర్బుద్ధి వెనుక ఏంది అని అంటే ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వ భూములను, పేదల భూములను ఆక్రమించాలనే దురాశ పెరగడం. ఈరోజు ఫారెస్టులను కూడా ఆక్రమించాలనే దురాశతోటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు.
రైతుల భూములను ఆక్రమించుకునేటందుకు లఘుచర్ల భూములను ఫార్మా భూములను కొలగొట్టే ప్రయత్నం చేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద రైతుల భూములను కొలగొట్టే ఒక కుట్ర చేశాడు. మూసి పునరుజ్జీవం పేరిట మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు. చెరువుల చుట్టూ ఉన్న పేదలని వాళ్ళ ఇళ్లను కూల్చే చెరువులను రక్షించే పేరిట చెరువుల చుట్టూ ఉన్న పెద్దోళ్ళ నిన్ననే మనం చూసాం. పెద్దోళ్ళ ఇండ్లు తెరవకుండా పేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా వచ్చినప్పటి నుంచే ఒకటే కార్యక్రమం, పేదల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ పేదల ఇళ్లను కూల్చిన చోట పెద్దోళ్లకు భూములను కట్టబెట్టి అందులో నుంచి కమిషన్లను పొందాలి. ఈ కుట్ర కోణమే ఈరోజు ఖమ్మంలో ఉన్నది. 60 ఎకరాలలో ఈరోజు మొత్తము ఆ దోపిడీ చేసేందుకు ఈరోజు మంత్రులు ఒక్కటైరు, 3 మంత్రులు ఏకమై ఒక బట్టి విక్రమార్క మాట్లాడు ఇంత ఆయన సొంత జిల్లాలో పేదల పాలిట ఇంత విధ్వంసం జరుగుతుంటే ఆయన నోరు రాదు, ఆయన ముఖం కనబడదు. ఇంకొక ఆయన ఎక్కడనో విదేశాల్లో విలాసాల్లో ఉన్నాడు. ఆయన విదేశాలకు పోయిన సంగతి క్యాబినెట్ మీటింగ్కి ఆయన రానంత వరకు తెలియదు. ఇది ఇంకా విచిత్రం. ఎవడన్నా విదేశాలకు పోతే ఈ ప్రభుత్వంలో ఎవరైనా సరే మంత్రులుగా ఉన్నవాళ్ళు విదేశాలుగా వెళ్తే ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి. కానీ మొన్న జరిగిన 23వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా గురించి చర్చించాల్సిన అవసరం ఉంది, యూరియా గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది, అకాల వర్షాల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన చర్చ ఉన్నా కూడా ఆయన క్యాబినెట్ మీటింగ్కు రాకపోతే ఇంకా వస్తారని వెయిట్ చేస్తే అప్పుడు వాళ్ళకు సావు కబురు చల్లగా దొరికినట్టు ఆయన విదేశాల్లో ఉన్నారన్న వార్త తెలిసింది. ఎంత దారుణం! ఈ ప్రభుత్వానికి మంత్రుల పట్ల ఎంత హోల్డ్ ఉన్నది. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు ఆయనని అసలు మా ప్రభుత్వ అధినేతగా అని ఎంతమంది గుర్తిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆయన విదేశాలకు పోతాడు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళకుండా. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పే విధంగా బుల్డోజర్లను 2000 మంది పోలీసులను పెట్టి మొత్తం ఇళ్ళను కూల్చెప్పిస్తాడు. ఇంట్లో అత్యంత హృదయ విదారకమైనది ఏంటంటే ఒక పాపకు గుండెకు చిల్లు పడ్డది. ఆ పాప తల్లిదండ్రులకు అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది దాతలుగా ముందటికి వచ్చి విరాళాలు అందించి ఆ పాపకు ఆ గుండె ఆ చిల్లు పడ్డ దాన్ని బాగా చేయించుకోవడానికి ఆ కుటుంబం వరంగల్కు పోయిందట. ఆ వరంగల్కు పోయి ఆ కుటుంబం అక్కడ శస్త్రచికిత్స చేసుకునే పనిలో వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూల్చేశారు, ఆ ఇంటిని మొత్తం కూల్చేశారు. వాళ్ళు తిరిగి ఇటు వచ్చేసరికి ఇల్లు లేదు, ఇంటి జాడ లేదు. ఇది ఏంది? ఎంత దారుణం ఇది! ఇది అసలు ఆటవిక రాజ్యమా? మనం అడవిలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనకు చట్టాలు ఒక ఇంటిని కూల్చాలి అని అంటే పేదోడి ఇంటిని కానీ పెద్ద ఇంటిని కూల్చాలంటే కొన్ని చట్టాలు ఉన్నాయి మనకు. వాని దగ్గరికి వెళ్ళాలి, వానికి ఓ నోటీసులు ఇవ్వాలి, వాని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. వాడి ఎక్స్ప్లెనేషను సంతృప్తికరంగా లేకపోతే మళ్ళీ వానికి నోటీసులు ఇవ్వాలి, వాడు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వాలి. కోర్టులో కూడా కాకపోతే వానికి కొంత గడువు ఇవ్వాలి. ఇంత పెద్ద తతంగం, ఇన్ని చట్టాలు పెట్టుకొని ఒక ఆటవిక సమాజం లెక్క ఒక రాక్షస క్రీడను ప్లే చేస్తూ ఇళ్ళకు పోయి బుల్డోజర్లను మొత్తం ఎక్కడికక్కడ తీసుకొచ్చి ఆ బుల్డోజర్లను మొత్తం కూలగొట్టి వాళ్ళని నిరాశ్రయాలను చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ప్రజాపాలన, ఇది విధ్వంస పాలన, ఇది రాక్షస పాలన, ఇది రేవంత్ రెడ్డి రాజ్య పాలన ఏందనేది జనాలు నిర్ణయించుకోవాలి. ఇప్పటికే జనాలు మాత్రము ఇంకా ముఖాన ఉంచడము, ఇప్పుడు ఆడికి పోతే ఒక్కొక్కరు ముఖాన ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. పోవడానికి వీళ్ళు ఎవరికి ధైర్యం చాలట్లేదు. ప్రజాపాలన, మేము ప్రజా నేతలం అనుకున్న ఒక్కడు కూడా ఆడికి ఈ కాంగ్రెస్ నేతలు అక్కడ పోయేటందుకు లేరు. అక్కడ పోతే వాళ్ళ లాగులు ఊడబీకి పలగొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. సో ఇప్పటికైనా ఈ ప్రజానేతలు అధికారము శాశ్వతము కాదు. మీరు చేస్తున్న అరాచకం వల్ల అధికారమే కాదు ఇంకా చాలా పోయే ప్రమాదం ఉన్నది. అది గుర్తుపెట్టుకోకపోతే అధికార మదంతో విర్రవీగితే దానికి ఇంకా అంతకు మించిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తించకపోతే ఈ నేతలకే ప్రమాదం.